హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను కొన్ని టెస్ట్ నెట్ల గురించి చెప్తాను. ఫస్ట్ ఈ టెస్ట్ నెట్ గురించి చెప్తాను. సిట్రియా అని, ఇది 16.7 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఇది టెస్ట్ నెట్ బిట్కాయిన్ జేకేఈ మీద డిపెండ్ అయ్యి ఇది టెస్ట్ నెట్ అయితే రన్నింగ్ అవుతుంది. మనం టాస్క్లు అనేది చేయాలి. సో దీన్ని స్టార్ట్ చేసే ముందర నేను కొన్ని చెప్తాను. ప్రతి టెస్ట్ నెట్లో చెప్పేవే టెస్ట్ నెట్లు వర్క్ చేయట్లేదు, డీపిన్లు వర్క్ చేయట్లేదు అని. నేను లైవ్లో మీకు వీడియోలో నేను మొబైల్లోనే చేస్తాను. నా మొబైల్లో వర్క్ అవుతుంది అంటే మీ మొబైల్లో వర్క్ కావట్లేదు అంటే ప్రాబ్లము మొబైల్లో, అంతే కదా. నేను మొబైల్ యూజర్స్కి అందరికీ చెప్పాను, క్వెటా బ్రౌజర్ యూజ్ చేయండి అని. మైసస్ బ్రౌజర్ అంత ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కివీ బ్రౌజర్ అనేది సపోర్ట్ ఆఫ్ చేసింది, అంటే అప్డేట్స్ ఏమి ఉండవు, ఓల్డ్ యూజర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. దాని గురించి మళ్ళీ డౌట్ రిపీట్ సేమ్ ప్రాబ్లము రిపీట్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి ఆ ప్రాబ్లం అనేది. నేను మొబైల్లో నాకు ప్రాబ్లం, ఒకవేళ నేను టెస్ట్ నెట్ చేసేటప్పుడు కానీ డీపిన్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను క్లియర్గా చెప్పేస్తాను ఆ వీడియోలోనే. ఇది ఫస్ట్ రావట్లేదు, లేకపోతే టెస్ట్ నెట్ టాస్కులకు సరిగా వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు యూనియన్ బిల్డ్ గురించి చెప్పాను. ఆ వీడియో చేసినప్పుడే యూనియన్ బిల్డ్ కొంచెం సైట్ వర్క్ ప్రాపర్గా అవ్వట్లేదు అని ఒక 2 days నుంచి అప్డేట్ వచ్చింది. మొబైల్ ఫ్రెండ్లీ కింద వాళ్ళు ఇంకొక అప్డేట్ తీసుకుని వస్తే ఇప్పుడు సైట్ వర్కింగ్ అవుతుంది. సైట్ వర్కింగ్ అవ్వగానే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఈ సైట్ వర్క్ అవుతుంది, మీరు టాస్కులు చేసుకోండి అని చెప్పేసి. సో ఆ విధంగా చూసుకోండి. మీరు మీ మొబైల్లో ప్రాబ్లం ఉండొచ్చు. నా మొబైల్లో నేను చేసినప్పుడు వర్క్ అవుతుందంటే మీ మొబైల్లో కావట్లేదంటే మీ మొబైల్ ప్రాబ్లం. దాని గురించి మళ్ళీ రైట్ చేయబాకండి డౌట్. ఇంకొకటి ఏంటంటే, నేను డైరెక్ట్గా వీడియో ఒక టెస్ట్ నెట్ గురించే చెప్పచ్చు, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీరు జాగ్రత్త పడతారని ప్రతి ఒక్కరూ. రెండోది అప్డేట్ ఏంటంటే, నేను ఇన్కమ్ ఇప్పుడు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు చాట్ గ్రూప్ అని పెట్టాను అనుకోండి. సో ఆ చాట్ గ్రూప్లో మీరు ఎవరు మెంబర్స్ తోటి కమ్యూనికేట్ అవ్వద్దు. ఇది నేను 2వ, 3వ వీడియోలో చెప్పడం. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడ్మిన్ అడగాలి. అడ్మిన్ అడిగి మీదేంటంటే, ఒకవేళ ఈరోజు క్లెయిమ్ వచ్చింది, క్లెయిమ్ వస్తే ప్రైజ్ రైజ్ అవ్వని డంప్ అవ్వని, మీకు క్లెయిమ్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు నేను ఈరోజే టేకర్ ప్రోటోకాల్ అని వచ్చింది, నాకు 61 టోకెన్స్ వచ్చాయి. సో నేను క్లెయిమ్ చేసుకోవాలంటే టేకర్ ప్రోటోకాల్ నెట్వర్క్ మీదే క్లెయిమ్ చేసుకున్నా. కానీ డిపాజిట్ చేసేది వచ్చేసి ఎంఈ ఎక్స్చేంజ్ కానీ ఏ ఎక్స్చేంజ్ అయినా బిఎస్సి మీద డిపాజిట్ ఉంది. కాబట్టి దాని గురించి నేను అప్డేట్ ఇస్తానని పోస్ట్ చేశాను. సో దానివల్ల మెంబర్స్ తోటి కమ్యూనికేట్ అయిపోయేసి అమౌంట్ లాస్ చేసుకొని మళ్ళీ నాకు పోస్ట్ చేశారు. అట్లా చేయొద్దు మీరు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ వీడియోస్లో కూడా చెప్పాను. మీరు అటువంటి తొందర పడిపోయి క్లెయిమ్ వచ్చినంత మాత్రాన అప్పటికప్పుడు సేల్ చేసుకోవాలనే అవసరం లేదు. ఏ క్లెయిమ్ వచ్చినా కానీ 30 days టైం ఉంటుంది. ఒకవేళ అప్పటికప్పుడు సేల్ చేసుకునేప్పుడైతే ఇమీడియట్గా సేల్ చేయమని నేనే చెప్తాను. సో ఏ ప్రాబ్లం లేకపోతే, ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రైస్ డంప్ అయినా హైక్ అయినా, ఈరోజు డంప్ అంటే ఈరోజు అందరు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళంతా సేల్ చేస్తారు కాబట్టి ఈరోజు ప్రైస్ డంప్ అవుతుంది, రేపు మళ్ళీ హైక్ అవుతుంది కదా, రేపు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు అమ్ముకోవచ్చు కదా. మీరు ఎందుకు అంత తొందరపడతారో నాకు అర్థం కాదు. కమ్యూనికేట్ కావద్దండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆ చాట్ గ్రూపులో మిగతా వాళ్ళకు కూడా అంతే నాలెడ్జ్ ఉందని చాలాసార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. మీరు కమ్యూనికేట్ అవ్వద్దు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఏదైనా డౌట్ ఉంటే అడ్మిన్ అడగండి. నాకు కూడా డౌట్ వస్తే అప్పుడు నేను చెప్తాను దానికి సొల్యూషను. నాకు క్రిప్టో కరెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాంట్లో నాకున్న నాలెడ్జ్ని మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళకి పంచాలని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అనేది తెలుగులోనే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీరు నా నాలెడ్జ్ తీసుకుంటారా, లేకపోతే మీ మీకు ఎంత నాలెడ్జ్ ఉందా, పక్కన ఉన్న పర్సన్కి అంతే నాలెడ్జ్ ఉన్న పర్సన్ నాలెడ్జ్ తీసుకుంటారా, ఇంకా మీ ఇష్టం. నేనైతే చెప్పాల్సింది చెప్పాను. సో ఈ సిట్రియా అని చెప్పేసి బిట్కాయిన్ బేస్డ్. సో ఇంకొకటి
నా ఛానల్లో ఏ టోకెన్కి టోకెనామిక్స్ అనేవి నేను ఇవ్వను. ఒకవేళ ట్విట్టర్లో టోకెనామిక్స్ కానీ రిలీజ్ చేస్తే అది నాకు అవైలబిలిటీ దొరికితే నేను పోస్ట్ చేస్తాను. దాని గురించి మాత్రం అడగబాకండి, ఎంత సప్లై, ఎంత ప్రైస్ ఉండొచ్చు, అది ఇదని. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దాన్ని బట్టి మీరు గెస్ చేసుకోండి. 1 బిలియన్ సప్లై ఉంటే 0.1 USDT ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఉండే థీరీ చెప్తున్నా నేను. 10 బిలియన్ అనుకోండి, 0.001 అనుకోండి. 100 బిలియన్ అనుకోండి, 0.001. ఇది అన్ని టోకెన్ల విషయంలో జరుగుతుందంటే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య కాయనే చెప్తాను. మీమ్ కోర్ అని చెప్పేసి అది 100 బిలియన్ టోకెన్. అంటే ఎంత ప్రైజ్ రావాలి దానికి? యాక్చువల్గా జనరల్గా అయితే 0.001, కానీ దాన్ని కొన్న హైప్కి అది లిస్ట్ అయిన ప్రైజ్ ఎంతో తెలుసా? 0.78 USDT. అంటే మన ఎక్స్పెక్టేషన్ తప్పు అయిపోయినట్టే కదా. అందుకనే నేను ప్రైస్ ప్రిడిక్షన్ చేయను. ఎందుకనంటే మనం జనరల్గా ఒక థీరీ మీద పోతూ ఉంటాము, ఆ థీరీ ప్రకారంగా అనుకుంటాము. నేను ప్రైస్ ప్రిడిక్షన్ చేస్తా, మీరు లిస్టింగ్ అయిన రోజు అదే అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. డౌన్ అయితే నన్ను తిట్టుకుంటారు, అప్ అయితే హ్యాపీ. దాని గురించి ఇంకా దానికి కంగ్రాచులేషన్స్ అవి కూడా కనపడవు దాంట్లో. కాబట్టి అవన్నీ వద్దు. ఎప్పుడైనా మీరు ఏ ప్రాజెక్ట్కైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయబాకండి. అందులో ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందల ఈ డ్రాప్స్లు అంటే మినిమమ్ ఒక 10,000 నుంచి 2 లక్షల దాకా వచ్చినవి కూడా ఉన్నాయి నాకు కూడా. సో అంత మంచి టెస్ట్ నెట్లు చేసిన వాళ్ళకి 2 లక్షలు కూడా వచ్చి ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టెస్ట్ నెట్ చేస్తున్నారు అందరూ. టెస్ట్ నెట్ చేసిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ టేకర్ ప్రోటోకాల్ తీసుకోండి, ఈ మధ్య వచ్చింది. సో టేకర్ ప్రోటోకాల్ మనం చేసాము. వీడు ఏం చేసాడు, ఒక 10% ఇచ్చాడు. ఈ 10%లో బినాన్స్ ఆల్ఫాకి ఇచ్చేసాడు. అంతే కదా, 10% టోకెన్స్ ఇచ్చి దాంట్లో బినాన్స్ ఆల్ఫా సగం తింటుంది. మిగతా సగం వచ్చి ఈ కైటో యాపర్స్ అని, ఇంకొక యాపర్స్ అని, ఆ యాపర్స్ అని చెప్పేసి వాళ్ళు సగం తింటారు. మీకు ఇంకేం వస్తుంది? అందువల్ల ఏ ప్రాజెక్ట్ మీద ఎక్కువ హోప్ పెట్టుకోబాకండి. నేను అందుకనే చెప్తాను, మొనాడో, సోమ్నియా ఇటువంటి లేయర్ 1 ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నా. డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటా ఉన్నాను. ఏ ప్రాజెక్ట్ మీద ఎక్కువ హోప్ పెట్టుకోబాకండి. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ డ్రాప్ వస్తుంది, ఈ డ్రాప్ వస్తే నేను లక్షాధికారిని అవుతాను, అటువంటి కోరికలు ఏం పెట్టుకోబాకండి. అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది యూజర్స్, ఎక్కువ టెస్ట్ నెట్ యూజర్స్ చాలా ఎక్కువైపోయారు. మన ఇండియాలోనే, మన ఆంధ్రాలోనే ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఇంకా మన తెలుగు స్టేట్లోనే ఎంతమంది యూజర్స్, ఎంతమంది చేస్తున్నారో చూసుకోండి. ఇప్పుడు క్రిప్టోకి ఇంతకు ముందు ఎంత ఉన్నదా? లేరు కదా. కాబట్టి దేని మీద ఎక్కువ హోప్ పెట్టుకోబాకండి. జనరల్గా చేసుకుంటా వెళ్ళండి. మీరు ఎంతవరకు మంచి ఫండింగ్ ఉన్నది కాబట్టి మంచి ప్రైజ్ వస్తుంది, మంచి టోకెన్స్ వస్తాయని అటువంటి ఎక్స్పెక్టేషన్ చేయబాకండి. మీరు చేసేది ఏంటంటే టెస్ట్ నెట్ చేసుకుంటా డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటా వెళ్ళడమే. మీకు మంచి టోకెన్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. లేదు అని అంటే ఆ రోజు వదిలేసేయండి. మీరు అప్పుడే ఇది ఒక్క టెస్ట్ నెట్ పట్టుకొనే ఉంటుంది కదా. ఇప్పుడు నేను సిట్రియా గురించి చెప్తున్నా. సిట్రియా ఒక్కటే పట్టుకోబడి నేను చెప్పట్లా. నేను డైలీ 30-40 టెస్ట్ నెట్లు చేస్తాను. డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ ఒక్కొక్క టెస్ట్ నెట్లో చేస్తాను. సో నాకు ఫ్రీ ఉన్న టైంలో. సో అలా చేసుకోండి, ఒకే దాన్ని పట్టుకొని కూర్చోకూడదు. ఇప్పుడు టేకర్ ప్రోటోకాల్ మోసం చేసింది. అంతకు ముందర ఇటువంటి ఎన్ని మోసాలు జరిగినాయి మనకి ఈ మధ్య కాలంలోనే? చాలా జరిగాయి కదా. ఆ ఏ డ్రాప్నే పట్టుకొని అక్కడే కూర్చుంటే ఎలాగా? నెక్స్ట్ ఏ డ్రాప్కి ఫార్వర్డ్ అయిపోవడమే. ఇప్పుడు చెప్పాను కదా, బినాన్స్ ఆల్ఫా, యాపింగు, యాపర్సు వీళ్ళందరూ సగం తినేస్తున్నారని. సో మీరు హోప్ పెట్టుకున్నప్పుడే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హోప్ పెట్టుకోకుండా మీ డ్యూటీ ఏంటంటే టెస్ట్ నెట్లు డైలీ 1 or 2 చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా ప్రైజు ఎంత అవ్వచ్చు అంత ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్ చేసుకోబాకండి. ఏ రోజు లిస్ట్ అవుతుందో ఆ రోజు ప్రైస్ చూసుకోండి. ఒకవేళ టోకెన్స్ వస్తే హ్యాపీ, టోకెన్స్ రాకపోతే నెక్స్ట్ టెస్ట్ నెట్కి ఫార్వర్డ్ అయిపోవడం. ఒకవేళ మంచి టోకెన్స్ వచ్చినాయి, మంచి ప్రైస్ వచ్చినాయి అంటే అమ్ముకోండి. దాంట్లో 50% మీ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకోండి. 50% మాత్రం మీ పర్సనల్ ఎక్స్పెండిచర్కి కానీ దేనికైనా కానీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విత్డ్రా చేసేది కూడా P2P చేయబాకండి, జైలు పనిష్మెంట్ ఉంటుంది. జియోటస్ ఎక్స్చేంజ్ కానీ, కాయిన్డిఎక్స్ కానీ, ఇటువంటి ముద్రెక్స్ కానీ ఇటువంటివి ఉన్నాయి. నేనైతే జియోటస్ ఎక్స్చేంజ్ ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తా.
చేసుకోండి. నేను 6 years నుంచి అదే యూజ్ చేస్తాను. దాంట్లో టీడీఎస్ కట్ అవుతుంది, అన్నీ కట్ అవుతాయి, అన్నీ బాగానే ఉంటుంది. సో ఈ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. ఇది 16.7 million ఫండింగ్ అయితే జరిగింది. సో ఇక్కడికి రాగానే మీరు ఫస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి రాగానే మీరు కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. కనెక్ట్ వ్యాలెట్ చేసుకొని ఫస్ట్ క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 4-5 సైట్లు ఉన్నాయి. ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేసుకుంటా పోండి. అన్నీ ఒకేసారి చేయాలంటే కష్టం కాబట్టి నేను అన్ని సైట్లు లింకులు ఇస్తా, మీరు డైరెక్ట్గా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ వస్తుంది బిట్కాయిన్ మీద. ఈ విధంగా రాంగ్ నెట్వర్క్ అని చూపించింది అనుకోండి, అంటే మనది యాక్చువల్గా సిట్రియా టెస్ట్ నెట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టెస్ట్ నెట్ యాడ్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. సో మీకు టెస్ట్ నెట్ ఆటోమేటిక్ యాడ్ అయింది కదా, లాగిన్ టు యూజ్ ఫస్ట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, కంటిన్యూ విత్ డిస్కార్డ్, కంటిన్యూ విత్ ట్విట్టర్, ఏదో ఒకటి చేసుకోండి. నేను ఫస్ట్ క్లెయిమ్ చేస్తా ఉంటే ఆథరైజ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ సైట్కి రండి. ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఫిల్ చేయండి. రిక్వెస్ట్ ఫస్ట్ మీద క్లిక్ చేయండి. బీటీసీ మీద ఉంటుంది అనమాట. సో బీటీసీ జేకేవిఎం కాబట్టి సో సక్సెస్ వచ్చేది ఇక్కడ అవైటింగ్ కన్ఫర్మేషన్ అని ఉంది. బీటీసీ మీద ఫస్ట్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. అది మనం బేసు సెఫోలియా లాగా ఫాస్ట్గా రావు, కొంచెం లేట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో లేట్గా వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అది అయిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ అకౌంట్కి మీ టెస్ట్ నెట్ టోకెన్స్ వస్తాయో తర్వాత నేను చూపిస్తాను, దాని ప్రకారంగా చేసేసుకోండి. మీదకి రాగానే ఇది ఫస్ట్ సైట్ అనమాట. మెటామాస్క్ రికమెండెడ్ అని ఉంది కదా, మీకు ఒక ఎక్స్ వ్యాలెట్లు అయినా దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఓకే అవుతుంది. సో ఇది మెటామాస్క్లోనే ఓపెన్ అవుతుంది, OKEXలో వ్యాలెట్లో ఓపెన్ అవ్వట్లేదు. ఒకవేళ ఉంటే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఏమి లేదు, ఏ టెస్ట్ నెట్ అయినా ఉండేది స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ, స్టేకు ఇవేమి ఉంటాయి. సో స్వాప్ చేయడం, డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్స్, ప్రొవైడ్ లిక్విడ్ చేయడం, స్టేక్ చేయడం అటువంటిదే. సో ఇదైతే చేసేసుకోండి. ఇది వచ్చేసి సెకండ్ సైట్ అనమాట. దీంట్లో ఏంటంటే బారో, లెండింగ్ ఇది ఉంటాయి. మీరు ఏదైనా ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా కానీ మీరు ఇక్కడ 3 dot కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, బారో ఉంది, ఎర్న్ ఉంది. ఈ 3 ఆప్షన్స్తో ట్రై చేయండి. ఇక్కడ మీకు ఎప్పుడైతే బ్యాలెన్స్ వస్తుందో, ఇంకా నాకైతే అమౌంట్ రాలా. సో ఇక్కడ సిబిటిసి ఉంది. సో ఈ విధంగా ఇచ్చేసేసి సో ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసేసి ఇక్కడ కింద కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఓపెన్ పొజిషన్ దీని మీద క్లిక్ చేయండి. చేసేసి అలా చేసుకోండి. తర్వాత వచ్చేసేసి కింద ఇక్కడ ఎర్న్ ఆప్షన్ ఉంది కదా, ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో NUSDTని డిపాజిట్ చేసేసి ఆ విధంగా ఇక్కడ డిపాజిట్ విత్డ్రా ఈ 2 ఆప్షన్స్ ట్రై చేయండి. డిపాజిట్ వచ్చేసి సగం పెట్టండి, దీంట్లో 1/4 దీంట్లో విత్డ్రాలు పెట్టి టెస్ట్ చేసుకోండి. మనమంతా టెస్ట్ నెట్లతోటే చేస్తున్నాము. ఆ విధంగా ఇది సెకండ్ సైట్ అనమాట. ఇది 3వ సైటు. ఇక్కడ అంతే సేమ్ బ్యాలెన్స్ అయితే వచ్చింది సిబిటిసిలో. సో ఇక్కడ స్వాప్ చేసుకోండి. ఇక్కడ స్వాప్ చేసేసుకొని ఇక్కడ స్వాప్ ఎనీహౌ వీటి మీద చేసేసుకోండి. తర్వాత ఈ 3 dot కాలం మీద చూసుకోండి. ఇక్కడ బ్రిడ్జ్ చేసుకోవచ్చు, లిక్విడిటీ ఉంది. ఇక్కడ లిక్విడిటీ మీద క్లిక్ చేయండి. ట్రేడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే చేస్తారో దాన్ని ప్రకారంగా లిక్విడిటీ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ కింద ఉంటాయి. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మై పూల్స్లో చూసుకుంటే మీ డిపాజిట్లో లిక్విడిటీ ప్రొవైడ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది 3వ సైటు. ఇది 4వ సైటు. ఈ తర్వాత ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను. ఇది క్రాస్ చైన్ బ్రిడ్జ్ అనమాట. బీటీసీ నుంచి ఎథేరియంకి అటువంటి క్రాస్ చైన్ స్వాప్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసి 3 dot కాలం మీద స్వాప్ ఉంది, ఫెసట్ ఉంది. ఫెసట్ కూడా క్లెయిమ్ చేసుకోండి. సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో చేసేసుకొని స్వాప్ చేసేసుకోండి, అంతే. మీకు టెస్ట్ నెట్లో ఎర్రర్స్ వస్తే మళ్ళీ రీఫ్రెష్ చేసుకోండి, మళ్ళీ చేసుకోండి. ఇందాక నాకు టెస్ట్ నెట్ ఫస్ట్ ఆథరైజ్ చేసేటప్పుడు ట్విట్టర్ అకౌంట్ తోటి ప్రాబ్లం వచ్చింది. నేను బ్యాక్ పోయినా అదే సేమ్ లింక్ మళ్ళీ పేస్ట్ చేస్తే మళ్ళీ ఆథరైజ్ అయిపోయింది. కాబట్టి అటువంటిది టెస్ట్ నెట్ అంటేనే ఎర్రర్స్ వస్తాయి. టెస్ట్ నెట్లో ఎర్రర్ వస్తుంది, దాన్ని ఇలా చేయాలి అనుకోబాకండి.
ట్రై చేస్తూ ఉండండి. OKX వ్యాలెట్ యూజ్ చేసుకోండి మొబైల్ యూజర్స్. డిస్కవర్ ఆప్షన్ ఉంది కదా అది. మెటామాస్క్లో ఏంటంటే కొన్ని నెట్వర్క్లు సపోర్ట్ చేయవు, కొన్ని ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది దాంట్లో, కాబట్టి చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చెప్పినవన్నీ మర్చిపోకుండా ఒక అడ్వైజ్ మాదిరిగా, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను చెప్పాను. మీరు తీసుకోవడం మీ ఇష్టం. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటాయి, అక్కడే లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.